హైదరాబాద్ సిటీ చాలా అంటే చాలా స్పీడ్‌గా ఎక్స్‌పాండ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఔట్‌స్కర్ట్స్‌లో కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. మరి హైదరాబాద్ ఇంతలా ఎక్స్‌పాండ్ అవుతున్నా అక్కడికి సరైన ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆర్టీసీ కూడా కనీసం అక్కడికి కొత్త సర్వీసులు స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన కూడా లేదు. అసలు ఆర్టీసీకి బస్సులు ఉంటాయి కదా! అక్కడి వరకు ఆలోచించేది. 7 ఏళ్ల క్రితం అంటే 2018 వరకి ఆర్టీసీకి హైదరాబాద్ సిటీలో ఉన్న డిపోల్లో 3800 బస్సులు ఉండేయి. 2019లో మెట్రో వచ్చింది. ఈ సాకు చూయించి మొత్తం 1000 బస్సుల్ని ఈ హైదరాబాద్ ఆర్టీసీ ఆపేసింది. ఆ తర్వాత దశల వారీగా అప్పుడో బస్సు ఇప్పుడో బస్సు కొని మళ్ళీ ఒక 200 బస్సులు కొన్నది. మొత్తం 3000 బస్సులు ఇప్పుడు నడుస్తున్నాయి. ఈ 7 ఏళ్లల్లా ఈ హైదరాబాద్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. కానీ బస్సులు మాత్రం తగ్గిపోతుంది. దీనివల్లనే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది రోజు రోజుకి కుంటుపడుతుంది. సో ఈ కొత్త కాలనీలకి ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని పెంచాల్సిన అవసరం ఆర్టీసీ మీదనే ఉంది. ఒకవైపు ఓలా బుక్ కాదు, ఊబర్ బుక్ కాదు, ర్యాపిడో బుక్ కాదు, ఆటోలు రావు. మరి ఆర్టీసీ కూడా బస్సులు నడపకపోతే అక్కడ ఉన్న జనాల పరిస్థితి ఏంది? ఈ సమస్యకు పరిష్కారం ఏంది? మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి.